ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదంటోంది బీఆర్ఎస్. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉంది కానీ బీఆర్ఎస్ కి ఫ్యూచర్ లేదు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణలో ఫ్యూచర్ సిటీ గొడవ పీక్స్ కి చేరింది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న పగటిగలలు మానాలి అన్నారు. ఫ్యూచర్ సిటీకి వచ్చిన సమస్య ఏమీ లేదన్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచిస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. భూసేకరణ చట్ట ప్రకారం రైతుల నుంచి ఏ ఉద్దేశం కోసం భూములు సేకరించామో ఆ ఉద్దేశానికి ఆ భూములను వినియోగించాలన్నారు హరీష్ రావు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించకూడదన్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ 75% భూమిని ఇతర ప్రయోజనాలకు, 25% భూములను ఫార్మా సిటీకి వాడుకోవాలని చూస్తుందన్నారు. ఈ విధానంతో ఇబ్బందులు తప్పవన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ విషయంలో హరీష్ రావు చేసిన ప్రకటనపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు అభివృద్ధికి అడ్డుపడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమెరికాకు పోయిన పగటి కలలు అంటూ ఈరోజు మళ్ళా తిరిగి ప్రభుత్వంకి వస్తాము, ఆపు చేస్తామని పలుకుతా ఉన్నారు ప్రగల్భాలు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలా వద్దా? హరీష్ రావు పగటి కలలు కనడం మానేయాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న హరీష్ రావు బీఆర్ఎస్ లో ఆయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదన్నారు. రాష్ట్రం కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదన్నారు పొంగులేటి. బీఆర్ఎస్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది లేదు, ఫ్యూచర్ సిటీని రద్దు చేసేది లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రానికి తలమానికంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యతో హైదరాబాద్ లో నరకం కనిపిస్తోందన్నారు. అందుకే అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్లాన్ చేశామన్నారు మహేష్ గౌడ్. హరీష్ రావు ప్రకటనతో కాంగ్రెస్ నేతలు కకావికలమవుతున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ఫ్యూచర్ సిటీ పేరుతో దండుకోవాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ తోడేళ్ల గుంపులో గుండెత్తేసినట్టు అయింది ఒకసారి హరీష్ రావు గారి ప్రకటనతో. కకావికలైపోతున్నారు అందరూ, గుండెలు గుబిల్లు అంటున్నాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో చాలా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. రేపు ఆ ఫ్యూచర్ సిటీ రద్దవుతుంది అని అంటే వీళ్ళ అక్రమార్జనలకు తెరబడుతుంది. ఫ్యూచర్ సిటీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు.